ఎవరికి రాస్తున్నారు, ఎందుకు రాస్తున్నారు, ఏ విషయాలు రాస్తున్నారు, ఎక్కడుండి రాస్తున్నాడు, ఏ రోజు దేవుని చేత ఆత్మవశుడై కొనిపోబడ్డాడు, ఇవన్నీ మొదటి అధ్యాయంలో చూసాం. యేసును గుర్చిన ప్రత్యక్షత కూడా మొదటి అధ్యాయంలో చూసాం. 2-3 అధ్యాయాలలో 7 సంఘాలకు దిద్దుబాటు లేఖలు రాశాడు. 4వ అధ్యాయంలో యోహాను ఆత్మవశుడై పరలోక రాజ్యానికి తీసుకొని పోబడ్డాడు. అక్కడ ఆయన చూసిన దృశ్యాలన్నీ కూడా వివరించాడు. 5వ అధ్యాయంలో సింహాసనం మీద ఆసీనుడై ఉన్న పరలోకపు తండ్రి చేతిలో ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథము లోపటను బయటను వ్రాత కలిగి ఉంది. దానికి 7 ముద్రలు వేయబడ్డాయి. దాన్ని విప్పడానికి యోగ్యుడు ఎవరు లేరు అనగానే యోహాను ఏడుస్తూ ఉండగా ఆ పెద్దలలో ఒకడయ్యా, ఏడవాల్సిన అవసరం లేదు, దాన్ని విప్పడానికి యోగ్యుడైన గొర్రెపిల్ల ఉన్నాడు అని యేసును పరిచయం చేశారు. యేసుక్రీస్తు నిలబడి అక్కడికి వచ్చి ఆ గ్రంథాన్ని ఆయన చేతుల్లోకి తీసుకోగానే 24 పెద్దలు, 4 జీవులు, కోటాను కోట్ల దూతలు అందరూ కలిసి దేవుణ్ణి మహిమపరిచారు. ఆ సింహాసనమందు ఆసీనుడై ఉన్న వారిని, గొర్రెపిల్లను కూడా వారు ఆరాధించారు. యెహోవా సాక్షులు అంటారు, యేసు ప్రభు ఆరాధించబడడానికి యోగ్యుడు కాదు అంటారు. కానీ పరలోకమంతా యేసును ఆరాధిస్తూ ఉండగా భూమి మీద మానవుడు ఆరాధించకుండా ఉండడానికి కారణం ఏంటి? ఖచ్చితంగా సృష్టి యావత్తు యేసు ప్రభుని ఆరాధించవలసిందే. పరలోకంలో ఆయన చిత్తం ఎలాగుండనో భూమి యందు ఆయన చిత్తం అలాగే ఉండాలి. పరలోకమంతా గొర్రెపిల్లని ఆరాధిస్తూ ఉండగా భూమి మీద కూడా ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగాల్సిందే, ప్రతి నాలుక యేసు ప్రభు అని ఒప్పుకోవాల్సిందే. యేసు ప్రభుకున్న గొప్పతనము 5వ అధ్యాయంలో కూడా మనకు కనబడుతుంది. 6వ అధ్యాయంలో 6 ముద్రలను గుర్చిన వివరణ ఇవ్వబడింది. ఒక్కొక్క ముద్ర యేసు ప్రభు విప్పుతూ ఉండగా భూమి మీద జరిగే కొన్ని సంఘటనలు వివరించబడ్డాయి. 4 గుర్రాలను గుర్చిన ప్రస్తావన, 5వది బలిపీఠము దగ్గర హతసాక్షులైన వారి ఆత్మలు మొరపెట్టుట. 6వ ముద్రకు వచ్చేసరికి సూర్యుడు నలుపు కావడం, చంద్రుడు ఎరుపు కావడం, కొన్ని భయంకరమైన దేవుని ఉగ్రతకు సంబంధించిన కొన్ని కారణాలు, కొన్ని సంఘటనలు 6వ ముద్ర నెరవేర్పులో చూడబోతున్నాం. ఇక 6వ అధ్యాయం వరకు ధ్యానించిన తర్వాత ఈ 6 ముద్రల నెరవేర్పు ఎప్పుడు జరుగుతుంది, జరిగిపోయాయా, జరుగుతూ ఉన్నాయా, జరగబోతున్నాయా అన్న దాని మీద మనం పరిశోధన చేసి ఈ 6 ముద్రలు జరగాల్సిన ఒక ప్రత్యేకమైన కాల పరిధి ఉంది. దాన్నే 7 ఏళ్ల శ్రమల కాలం అని పిలుస్తున్నాం. 7 ఏళ్ల శ్రమల కాలం అన్న ప్రస్తావన అసలు ఎలా వచ్చింది అని అంటే దానియేలు గ్రంథానికి వెళ్ళాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయాన్ని ఆధారం చేసుకొని 69 వారాలు అయిపోయిన తర్వాత అభిషిక్తుడికి అధిపతి వచ్చాడు. ఆయన నిర్మూలించబడిన తరువాత అన్యజనుల కాలము కొనసాగుతూ ఉండగా మరలా చివరి అంతిమ వారం ఒకటి ఉంది. 70వ వారం జరగాలి. అది ఇంకా ఆరంభం కాలేదు. అది ఆరంభమైన దినము మొదలుకొని 7 సంవత్సరాల శ్రమల కాలం ప్రారంభమవుతుంది. అయితే అది ఎలా ఆరంభమవుతుందని గుర్తించాలి. ప్రపంచాన్ని ఏలబోయే ఒక మహారాజు రాబోతున్నాడు. ఆయన అనేకులతో ఒప్పందాన్ని కుదుర్చుకుంటాడు. మీ రాజ్యాన్ని నా చేతికి అప్పగించి చూడండి, 7 సంవత్సరాలు అప్పగించి చూడండి, తర్వాత ప్రపంచాన్ని ఎలా చేస్తానో చూడండి. అలా అందరూ వారి వారి రాజ్యాలను అప్పగించుకుంటూనే ఉంటారు. మనము ప్రత్యేకంగా గుర్తించాల్సింది ఏంటంటే ప్రతి ప్రవచనము ఇజ్రాయేలు జనాంగంతో ముడిపడి ఉంది. వాళ్ళకి ఏం జరుగుతుందో దాన్ని బట్టే ప్రవచన నెరవేర్పును మనం ఫోకస్ చేస్తాం. ఏదేదో దేశాలు వచ్చి వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్న దాన్ని బట్టి కాదు. ఇజ్రాయేలు దేశం ఎప్పుడైతే వారి యొక్క రాజ్యాన్ని ఆ రాజుకి 7 సంవత్సరాల కొరకు అగ్రిమెంట్ చేసి అప్పగిస్తారో ఆ రోజు నుండి 7 సంవత్సరాల శ్రమల కాలం ప్రారంభమవుతుంది అన్నాం. అయితే ఈ రాజు ప్రపంచమంతటిని ఏలబోయే రాజుగా మారడానికి ఏ దేశం నుండి వస్తాడు, ఏ ప్రాంతం నుండి వస్తాడు అన్నదానికి దానియేలు గ్రంథం నుండి కొన్ని విషయాలు తీసుకున్నాం. నెబుకద్నెజరు గారికి వచ్చిన ఆ దర్శనమును, అలాగే దానియేలుకు వచ్చిన 3 దర్శనాలని మనం ఆధారం చేసుకొని ఆ అబద్ధ క్రీస్తు ఎక్కడి నుండి వస్తాడు, ఆ చిన్న కొమ్ము అని పిలువబడే వ్యక్తి ప్రపంచాన్ని ఏలబోచున్న సామ్రాట్టుగా ఆయన రాబోతున్నాడు. ఆయన అబద్ధ క్రీస్తుగా తాను పరిచయం చేసుకోబోతున్నాడు. ఆయన ఏ ప్రాంతం నుండి వస్తాడు అనంటే విభాగించబడిన గ్రీకు సామ్రాజ్యంలో ఉత్తర భాగం నుండి వస్తాడు. ఉత్తర భాగంలో ఉన్న ప్రత్యేకంగా ప్రాచీన దేశాలను గమనిస్తే సిరియా, అసిరియా ఈ ప్రాంతాలన్నీ ప్రాచీన కాలానికి ఉత్తర భాగంలో ఉన్నవి. సో బహుశా ఆ ప్రాంతం నుండి వస్తాడు అనేది మన నమ్మిక. ఓకే, ఎస్పెషల్లీ సిరియా, ఇరాన్ దేశాల నుండి అబద్ధ క్రీస్తు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రోమ్ నుండి వస్తారని చాలామంది అనుకుంటారు. దానికి ప్రవచనాలు అంగీకరించట్లేదు. ఇక్కడ వరకు మనం గ్రహించాం. మరి ఎక్కడో చిన్న ప్రాంతమైన సిరియా, ఈ ప్రాంతం నుండి అబద్ధ క్రీస్తు ప్రపంచాన్ని ఏలే రాజుగా ఎలా మారుతాడు, అంతగా పరిస్థితులు ఎలా దానికి అనుకూలంగా మారుతాయి అన్న విషయాన్ని ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఒక ప్రత్యేకమైన ప్రవచనం మన కొరకు రాయబడింది.
38వ అధ్యాయంలో ఒక యుద్ధము, 39వ అధ్యాయంలో ఒక యుద్ధము. చాలామంది ఈ రెండు యుద్ధాలు ఒకటే అనుకుంటున్నారు. దయచేసి మీ తర్వాత ఎవరిదైనా వినేటప్పుడు కూడా గ్రహించండి. 38వ అధ్యాయంలో ఉన్న యుద్ధం వేరు, 39వ అధ్యాయంలో ఉన్న యుద్ధం వేరు. 39వ అధ్యాయంలో ఉన్న యుద్ధము అర్మగెద్దోను యుద్ధము అంటారు. కొంతమంది 38 అర్మగెద్దోను యుద్ధము అంటారు. ఎందుకు రెండింటి మధ్య డిఫరెన్స్ అంటే, అర్మగెద్దోను అనే ఒక యుద్ధం జరిగేటప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల సైన్యాలు ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధం చేస్తాయి. అర్మగెద్దోను యుద్ధంలో 38వ అధ్యాయంలో ఉన్న యుద్ధము అన్ని దేశాలు కాదు, ప్రత్యేకంగా రష్యా దేశము దాని చుట్టూనున్న కొన్ని మిత్ర దేశాలు కలిసి ఇజ్రాయేలు దేశం మీదకి యుద్ధానికి వస్తాయి. సరే, ఇక్కడ అబద్ధ క్రీస్తు ప్రపంచాన్ని ఏలబోయే మహారాజు కావడానికి ముందు ఒక భయంకరమైన యుద్ధం జరగాలి. మీరు గమనిస్తూనే ఉన్నారు, ప్రతిరోజు ఇజ్రాయెల్ దేశానికి సంబంధించి ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంటుంది. ప్రపంచ దేశాల కళ్ళన్నీ ఇజ్రాయెల్ దేశం మీదకి వెళ్తూనే ఉంటాయి ఏదో ఒక కారణాన్ని బట్టి. అయితే మనము కూడా ప్రవచన నెరవేర్పును గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇజ్రాయెల్ మీదనే ఫోకస్ చేయాలి. వాళ్ళకు ఏమేమి సంఘటనలు జరుగుతున్నాయో దాన్ని బట్టి ప్రవచన నెరవేర్పులు ఆధారపడి ఉన్నాయి. ఇదిగో యేసు వచ్చేస్తున్నాడు, అదిగో యేసు వచ్చేస్తున్నాడు అంటే త్వరపడి నమ్మకండి. యేసు ప్రభు రాక మునుపు కొన్ని సంఘటనలు జరగాలి. మొదట భ్రష్టత్వము సంభవించాలి, నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడాలి. అంటే నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడక మునిపే ఏం జరుగుతుంది? ప్రపంచమంతా భ్రష్టత్వం సంభవిస్తుంది. అంటే లోకం భయంకరంగా చెడిపోతుంది అన్నమాట. భయంకరమైన మోసాలు, అన్యాయాలు, యుద్ధాలు, కరువులు, భూకంపాలు ఇవన్నీ ఆల్రెడీ స్టార్ట్ అవుతూనే ఉంటాయి. ప్రత్యేకంగా మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఇజ్రాయేలు దేశం మీదకి రష్యా దానితో పాటు ఇంకా కొన్ని మిత్ర దేశాలు కలిపి యుద్ధానికి వస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు ప్రపంచ చరిత్రలో, ఇజ్రాయెల్ చరిత్రలో రష్యా ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి రాలేదు. కానీ రాబో రోజులలో రష్యా దేశము ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి రాబోతుంది. అదొక అద్భుతమైన సూచన. అది ఎప్పుడైతే మీరు వార్తల్లో వింటారో గుర్తుపెట్టుకోండి, ఇక ప్రవచన నెరవేర్పులు ముగింపు దినములకు మనం దగ్గరకు వచ్చేసాము అని. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం అంతా ఇజ్రాయెల్ దేశం మీదకి రష్యా యుద్ధానికి వస్తుంది. ఆ యుద్ధానికి సంబంధించిన వివరాలు రాయబడ్డాయి. అయితే ఎగ్జాక్ట్గా రష్యా అనే పేరు మనకు అక్కడ కనబడదు. అక్కడ కొన్ని ప్రాచీన పేర్లు రాయబడ్డాయి. దాన్ని బట్టి ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఎవరైతే ప్రకటన గ్రంథాన్ని వ్యాఖ్యానిస్తున్నారో వారందరికీ ఒక అభిప్రాయం ఉంది, ఏంటంటే ఇది ఖచ్చితంగా రష్యాను గూర్చే అన్న విషయం. ప్రపంచంలోనున్న ఆల్మోస్ట్ ఎస్కెటాలజీ అంటారు, స్టడీ ఆఫ్ ఎండ్ టైమ్స్, ప్రకటన గ్రంథం కానీ దానియేలు గ్రంథం కానీ ఇది ధ్యానించే ఈ అంశాన్ని ఎస్కెటాలజీ అని అంటారు. ఈ ఎస్కెటాలజీ టీచింగ్ చేసే ఆల్మోస్ట్ ప్రతి బోధకుడు కూడా ఇది రష్యా అని యాక్సెప్ట్ చేస్తున్నారు వారికి ఉన్న పరిశోధనను బట్టి. ఓకే, సో రష్యా దేశం ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి వచ్చేటప్పుడు కొన్ని మిత్ర దేశాలు ఉన్నాయి. ఆ మిత్ర దేశాల పేర్లలో కొంతమందికి వ్యత్యాసాలు ఉన్నాయి. ఒక్కొక్క పేరుకి ఇప్పుడున్న పేర్లు, కొన్ని కొత్త పేర్లు మారాయి. ప్రాచీన పేర్లు వేరు, ఇప్పుడున్న పేర్లు వేరు. ఇప్పుడు ఆసియా అని మనం పిలిచాం, ఇప్పుడు దానికి ఏం పేరు పెట్టారు? టర్కీ అని పిలుస్తున్నారు. అలాగే ఈ బైబిల్లో చెప్పబడిన అన్ని ప్రాచీన కాలపు పేర్లు. ఇప్పుడు వాటికి పేర్లు, కొత్త పేర్లు వచ్చేసాయి ఆ దేశాలకు. అయితే ఆ కింద ఉన్న రష్యాకి సహకరించే దేశాలకు ఏవైతే పేర్లు ఉన్నాయో వాటి విషయంలో కొంతమంది బోధకులకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి వాటి పేర్లు నేను ఇప్పుడు ఏం చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయట్లేదు. రష్యాకి సపోర్ట్ చేసే దేశాలు కొన్ని ఉన్నాయని తెలిస్తే చాలు. అది జర్మనీ అని ఒకరు, లేదా జర్మనీ కాదు అది వేరే దేశం అని ఇంకొకరు, దాని మీద వాదనలు అక్కర్లేదు. మెయిన్ దేశము రష్యా, దానికి కొన్ని మిత్ర దేశాలు అని గుర్తుంటే చాలు. ఒక్కసారి చూద్దాం 38వ అధ్యాయం 1 నుండి 3-4 వచనాలు. 1 నుండి 3. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషునకును మెషకునకును తుబాలునకును అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడవై అతన్ని గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, రోషునకును మెషకునకును తుబాలునకును అధిపతియగు గోగు, నేను నీకు విరోధినయ్యున్నాను. నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దవడలకు గాలము తగిలించి నిన్నును నీ సైన్యమంతటిని, గుర్రములను నానా విధములైన ఆయుధములు ధరించు నీ రౌతులందరినీ, కవచములను డాళ్ళును ధరించి ఖడ్గములు చేత పట్టుకొని వారందరినీ
మహాసైన్యముగా బయలుదేరజేసేదను. రైట్, ఇక్కడ దేవుడే ఆ రాజుతో మాట్లాడుతున్నాడు. ఈ యుద్ధానికి అసలు కారకుడే దేవుడు. గుర్తుపెట్టుకోండి, అసలు ఈ యుద్ధాన్ని ప్రారంభించింది ఎవరు? దేవుడే. గోగు అనే వ్యక్తి, అనగా రోష్ యొక్క అధికారి గోగుకి, రష్యా యొక్క అధికారి గోగు అనే వ్యక్తికి సవాల్ చేస్తున్నాడు. ఇదిగో నిన్ను నేను బలపరిచి, నిన్ను ప్రేరేపించి ఒక యుద్ధానికి నేను నడిపిస్తాను. నిజానికి రోషుకి శిక్ష విధించడానికి దేవుడు వారిని యుద్ధానికి ప్రేరేపిస్తున్నాడు. రోషు అనగా రష్యా నాస్తిక దేశం. ఇప్పటి వరకు కూడా దేవుడు లేడు అని వాదించే దేశాల్లో ప్రముఖమైన దేశం అది. దేవుడు లేడు అని కొన్ని వేల జనాంగాన్ని తప్పుత్రోవ పట్టించిన దేశం అది. ఒకరోజు ఆ దేశానికి తీర్పు జరగబోతుంది. దేవుడు రష్యాని నాశనం చేయాలనుకుంటున్నాడు. ఆ దేశాన్ని నాశనం చేయడానికి, పైగా దేవుని యొక్క గొప్పతనం ఇజ్రాయేల్ పట్ల ఎలా ఉందో రుజువుపరచుకోవడానికి, ఇజ్రాయిలులకు కూడా ఒక పాఠాన్ని నేర్పించడానికి ఈ యుద్ధాన్ని దేవుడే ఆరంభిస్తూ ఉన్నాడు. నీ సైన్యాన్ని అంతా రెడీ చేసుకొని నువ్వు బయలుదేరాలి, ఇప్పుడు నువ్వు ఇజ్రాయేల్ మీదకి యుద్ధానికి వెళ్ళాలి అనగానే వెంటనే రోషు లేదా ఆ ప్రాంతాలన్నీ కూడా యుద్ధానికి బయలుదేరాయి. ఎవరి మీదకి? యుద్ధానికి ఇజ్రాయేలు దేశం మీదకి. వాళ్ళకి ఇంకా సహకరించే దేశాలు కూడా 5వ వచనంలో కూడా ఉన్నాయి, చూడండి. నీతో కూడిన పారసీకపు దేశపు వారిని, కూషీయులను, పూతు వారిని అందరినీ, డాళ్లను, శిరస్థానములను ధరించు వారిని అందరినీ నేను బయలుదేరజేసేదను. ఇంకా కొన్ని దేశాలు కూడా వారికి సపోర్ట్ చేస్తాయి. వీళ్ళందరూ కలిసి ఎవరి మీదకి యుద్ధానికి వెళ్తున్నారు? ప్రాకారములను, అడ్డగడియలను, గౌలను లేని దేశము మీదికి పోయేదను, నిమ్మలముగాను నిర్భయముగాను నివసించు వారి మీదికి పోయేదను. ఆ టైంలో ఇజ్రాయెల్ దేశం చాలా నిమ్మలంగా ప్రశాంతంగా ఉంటున్నది. ఆ దేశం నిజానికి మీరు ఇజ్రాయెల్ చరిత్రను గమనిస్తే వాళ్ళంతటా వాళ్ళు ఏ దేశంతో గొడవలు పెట్టుకోరు. ఇజ్రాయిల్లోకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అనవసరంగా ఏ దేశంతో గొడవ పెట్టుకోరు. ఎవరైనా వాళ్ళ మీదకి దాడి చేస్తే తప్ప ప్రతి దాడి చేసే మనసు వాళ్ళది కాదు. అయితే అంత ప్రశాంతంగా ఉన్న ఈ దేశం మీదకి రష్యా యుద్ధానికి వస్తుంది. అలా ఎందుకు యుద్ధానికి వస్తుంది? ఏం ఆశించి యుద్ధానికి వస్తుంది? అసలు వీళ్ళకి ఏం గొడవ జరుగుతుంది అంటే అక్కడ కారణం కూడా చెప్పబడింది. 12వ వచనం చూడండి. వారిని దోచుకొని కొల్ల సొమ్ముగా పట్టుకున్నటకై పూర్వము పాడై మరలా నివసింపబడిన స్థలం మీదికి తిరిగిపోయేదను. ఆయా జనములలో నుండి సమకూర్చబడి పశువులను సరుకులను కలిగి భూమి నట్టడుమ నివసించు జనం మీదకి తిరిగిపోయేదను. భూమి నట్ట నడుమనున్న ఆ దేశమే ఇజ్రాయెల్ దేశం. ఆ దేశం మీదకి నేను పోయేదను అనుకుంటున్నాడు. ఎందుకు పోయేదను? కొల్ల సొమ్ముగా దోచుకొని కొల్ల సొమ్ముగా పట్టుకొనుటకై, దాన్ని దోచుకోవడానికి వెళ్తున్నాడట. ఇజ్రాయెల్ దేశంలో ఏముందని దోచుకోవడానికి? దీని మీద ఒక వ్యక్తి రీసెర్చ్ చేసి దాని మీద ఒక పుస్తకం రాశాడు. ద లాస్ట్ అవర్ అని ఒక పుస్తకం రాశాడు. తెలుగులో కూడా తర్జుమా చేయబడింది, చివరి గడి అనే ఒక పుస్తకం. దాంట్లో ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి ఆయన పరిశోధన చేసి ఒక పుస్తకం రాశాడు. ఎందుకు రష్యా ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి వస్తుంది అనే దాని మీద ఒక అద్భుతమైన వివరణ ఇచ్చాడు. ఆయన చెప్పింది ఏంటంటే, ఇప్పుడు అరబ్ దేశాలలో క్రూడ్ ఆయిల్ ఏదైతే మనం పెట్రోల్, డీజిల్, ఆయిల్స్ తీస్తున్నామో ఆ క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతూ వస్తుంది. ఆల్మోస్ట్ కొన్ని అరబ్ దేశాలలో ఇప్పటికే ఆ బావులన్నీ కూడా వాటర్ వచ్చేస్తున్నాయి, ఆయిల్ బదులు వాటర్ వచ్చేస్తున్నాయి. వాళ్ళకున్న ఒకే ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్, వారికి ఆదాయాన్ని ఇచ్చేది ఒకే ఒక ఆధారము ఆయిల్. అదే అంతరించిపోయింది అనుకోండి, ఇక వాళ్ళకి ఇన్కమ్ లేదు. ఇక ఏ విధమైన రూట్లో కూడా వాళ్ళకి ఇన్కమ్ లేదు. అందుకొరకు ఆల్రెడీ దుబాయ్ వాళ్ళు అర్థం చేసుకొని ఆ క్రూడ్ ఆయిల్ నుండి ఇన్కమ్ కన్నా ఎక్కువగా టూరిజం మీద వారి ఇన్కమ్ సంపాదించాలని అనేక మంది దేశస్తులను వారి దేశం చూడడానికి ఆకర్షించే విధంగా దాన్ని డిజైన్ చేయాలని టూరిస్టులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాళ్ళకి అర్థమైపోయింది ఇక్కడ క్రూడ్ ఆయిల్ ఇక దొరకదు మనకు అని, ఇంకేదైనా మార్గాన్ని వెతుక్కోవాలని. అయితే ఎవరైతే రాబర్ట్ లిన్స్టెడ్ అనే వ్యక్తి పుస్తకం రాశాడు, మరి ఆయన యొక్క రీసెర్చ్ ప్రకారం ఆయన చెప్పిన విషయాలు చెప్తున్నారు. ఆయన ఏమన్నాడంటే, రాబో రోజులలో ఇంధనం పూర్తిగా షార్టేజ్ అవుతుంది, అంటే ఇక దొరకదు. ఏవేవైతే ఇప్పటి వరకు వస్తున్నాయో అరబ్ దేశాల నుండి ఇంధనం ఏదైతే వస్తుందో ఆ క్రూడ్ ఆయిల్ అంతా కూడా ఒకేసారి ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు ఇప్పుడు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఇప్పుడు పెట్రోల్, డీజిల్ లేదా గ్యాస్ ఏదైతే మనం గ్యాస్ వాడుతున్నాం అది కూడా అక్కడ నుండి వచ్చింది. వంట స్టవ్ గ్యాస్, ఎల్పిజి గ్యాస్ ఏదైతే ఉందో అది కూడా ఆ క్రూడ్ ఆయిల్ అక్కడ నుండి వచ్చినవే, గ్యాస్ నుండి. సో ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఆగిపోతాయో ఒకసారి ఊహించుకోండి ఎలా ఉంటుంది ఇప్పుడు ప్రపంచం.
జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, మీకు పెట్రోల్ లేదు, డీజిల్ లేదు, గ్యాస్ లేదు, కెరోసిన్ లేదు, ఈ క్రూడ్ ఆయిల్కి సంబంధించిన ఇంజన్ ఆయిల్, బండిలో పోసే ఇంజన్ ఆయిల్ కూడా ఉండదు. ఒకసారి ఊహించుకోండి ఇప్పుడు మీ జీవితం ఎలా సాగుతుంది. అసలు అవి లేకుండా ఊహించుకోండి ఒకసారి లైఫ్ని. పొద్దున్న లేచి వంట చేసుకోవాలి, మళ్ళీ కట్టెల పొయ్యి స్టార్ట్ చేయాలి. ఓకే, ఆ అలవాటు పోగొట్టుకోకండి. మళ్ళీ కట్టెల పొయ్యి స్టార్ట్ అవుతుంది. రైట్. ఎలక్ట్రికల్ వాడడానికి కూడా చాలా వరకు మళ్ళీ మిషనరీ నడవాలా. మిషన్స్ నడవాలంటే దాంట్లో క్రూడ్ ఆయిల్ వేయాలా. ఓకే, సో ఎన్నో ఇంజన్స్ నడవాలంటే ఇంజన్ లోపల ఉండాల్సిన ఆయిల్ ఏంటి? క్రూడ్ ఆయిల్. ఇప్పుడు జనరేటర్ నడవాలంటే జనరేటర్లో కూడా దాంట్లో ఏం ఆయిల్ వేయాలా? క్రూడ్ ఆయిల్ వేయాలి అంతలో. రైట్. ఏది వాడినా ఒక మెషినరీ నడవాలంటే దానికి ఖచ్చితంగా ఆయిల్ యొక్క అవసరత ఉంది. సరే, కొంతవరకు ఎలక్ట్రిక్తో కొంత ఉపశమనం కలుగుతుందేమో, కానీ ఓవరాల్గా చూస్తే మాత్రము ఎలక్ట్రిసిటీ అన్నిటికీ ఒకేసారి భారం పడితే అంత సప్లై చేసే అంత ఎలక్ట్రిసిటీ ఉందా మన దగ్గర? ఇప్పుడే ఎండాకాలం వచ్చిందంటే అఫ్కోర్స్ మనకు కొత్త కాలం నుండి ఆ షార్టేజ్ చూడలేకపోతున్నాం, కానీ ఎండాకాలం వచ్చిందంటే కనీసం 2 గంటలు 3 గంటలు కరెంటు కట్ ఉంటుండే. ఎందుకు? అంత సప్లై లేదు కాబట్టి. రైట్. గత కొంతకాలం వరకు ఆ బాధ లేకుండా ఉంది. మరి తర్వాత ఏముంటుందో మనకు తెలియదు, కానీ పరిస్థితి ఏంటో మనకు తెలియదు. కానీ కరెంటు ఒకవేళ ఉన్నా దాని నుండి కొంతవరకు ప్రపంచానికి ఏదైనా మేలు కలిగినా అది ప్రపంచంలో ఉన్న ప్రతి అవసరతను తీర్చలేదు. సరే, ఇమాజిన్ చేసుకోండి జస్ట్ అలాంటి పరిస్థితి ఏదైనా వస్తే మరి ఏంటి దానికి ప్రత్యామ్నాయం ఏంటి అని ఆలోచిస్తే, ఇజ్రాయెల్ దేశంలో ఉన్న మృత సముద్రం ఉంది కదా, ఆ మృత సముద్రములో చాలా రకాల ఖనిజ లవణాలు, క్రూడ్ ఆయిల్కి సంబంధించినవి ఎంతో సంపద అందులో ఉందట. ఒకవేళ మరలా అందులో నుండి క్రూడ్ ఆయిల్ కానీ ఆ ఖనిజ లవణాలు కానీ తీస్తే, దాంట్లో ఉన్న మినరల్స్ తీస్తే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు ఆర్థికంగా సహాయం చేయగలిగేంత డబ్బు వస్తుందట దాంతో. కానీ ఇజ్రాయెల్ ఇంకా స్టార్ట్ చేయలేదు దాన్ని. అందరిది అయిపోయినాక చూద్దామని ఆగుతున్నారు వాళ్ళు. ఇప్పుడే స్టార్ట్ చేయట్లేదు వాళ్ళు దాన్ని తీయడం. సో అన్ని దేశాలు షార్టేజ్ అయినప్పుడు ఇప్పుడు డిమాండ్ పెరిగిపోతుంది ఇజ్రాయిల్లకు. సో అప్పుడు వాళ్ళు ఆ బంక్స్ ఓపెన్ చేసేసి ప్రపంచ దేశాలకు వాటిని సప్లై చేస్తారు. కాబట్టి ఇప్పుడు రష్యా, అమెరికా ఈ రెండు పోరాడుతున్నాయి అగ్రస్థానం కోసం. ప్రపంచాన్ని మా చేతుల్లోకి తీసుకోవాలని ఈ రెండు దేశాలు పోటాపోటీన పడుతున్నాయి. మూడో దేశం చైనా కూడా ప్రయత్నం చేస్తుంది. ప్రపంచాన్ని మా చేతుల్లోకి తీసుకోవాలి, ప్రపంచానికి మేమేమి శాసిస్తే అదే నెరవేరాలి అని 3 దేశాలు ఒకదాని మీద ఒకటి పోరాడుతున్నాయి. ప్రస్తుతం అమెరికా ఉంది. ఇప్పుడు అమెరికా ఏం చెప్తే ప్రపంచ దేశాలన్నీ వినాల్సిందే. యుఎన్ గవర్నమెంట్కి అన్నిటికీ హెడ్ ప్రెసిడెంట్, అమెరికన్ ప్రెసిడెంట్ అని ఉంటాడు. ఆయన ఏం చెప్తే ప్రపంచ దేశాలు వినాల్సిందే. ఆ స్థానాన్ని రష్యా సంపాదించుకోవాలని ట్రై చేస్తుంది, ఒకవైపు చైనా సంపాదించుకోవాలని ట్రై చేస్తుంది. ఈ లాస్ట్ డేస్లో అధికార పోరు జరుగుతూ ఉంటుంది. దానికి తోడు ఇప్పుడు అధికారం ఎవరి దగ్గర ఉంటుంది ఎక్కువ అంటే, ఎవరి దగ్గర వనరులు ఎక్కువ ఉంటాయో వాళ్ళకే అధికారం. ప్రపంచ దేశానికి సహాయపడగలిగే స్థితిలో ఎవరుంటారో వాళ్ళే ఉన్నత స్థానంలో ఉంటారు. అలాంటి సోర్సెస్ అన్నీ ఎక్కడ దొరుకుతాయి రాబోయే రోజుల్లో? ఇజ్రాయెల్ దేశం చాలా చిన్నదండి. హైదరాబాద్ పట్టణం అంత ఉంటుంది అంతే, బహుశా హైదరాబాద్ కంటే కూడా చిన్నగా ఉంటుంది అనుకుంటున్నాను. అంత చిన్న పట్టణము, దానిలో దేవుడు ఏర్పాటు చేసిన ఆ ప్రాపర్టీ ఏదైతే ట్రెజర్ ఉందో, ఏదైతే సంపద ఉందో ప్రపంచమంతటిని బ్రతికించగలుగుతుందట. అంత పెద్ద సంపద. ఇప్పటికి కూడా వాళ్ళు పండించే పంటలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఇంత చిన్న దేశము వాళ్ళు పండించే పంటలు వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఒక చిన్న పట్టణం ప్రపంచమంతా దాని మీద బ్రతికే అంత సామర్థ్యం అది సంపాదించుకుంది. సరే, దేవుడు ఆ రీతిగా ఆ దేశాన్ని ఆశీర్వదించాడు. అది ఎప్పుడో పాలు తేనెలు ప్రవహించే దేశం అని దానికి పేరు పెట్టాడు. ఇప్పటికీ కూడా అది ఒకప్పుడు దేవుని చేత విడవబడిన ప్రాంతమైనా కూడా ఇంత దీవెన ఉందని అంటే ఊహించండి. ఇక దేవుడు దాని దగ్గర తీసుకుంటే ఎలా ఉంటుంది? అది ప్రస్తుతం విడవబడిన దేశం అది, కానీ ఆ దేశాన్ని కూడా దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. కనుకనే ఇంకా దాని నుండి దీవెన వస్తూనే ఉంది. సరే, ఈ లాస్ట్ డేస్లో ఏం జరుగుతున్నారంటే ప్రపంచ దేశాల కనులన్నీ కూడా దేని మీదకి వస్తాయి ఇప్పుడు? అయితే ఇప్పుడున్న యుద్ధాలన్నీ కూడా దానికి సపోర్ట్ చేస్తాయి. మీరు న్యూస్ చూస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ గాజా, ఈ హమాస్, ఇరాన్ వీళ్ళందరూ యుద్ధానికి వస్తుంటే అందరూ ఇజ్రాయెల్ మీద కన్నెలర చేసి చూస్తున్నారు కొంతమంది. ఎందుకంటే ఇజ్రాయెల్ చాలా కఠినంగా గాజాని, ఆ హమాస్ వారిని చాలా కఠినంగా చంపేశారు. చిన్నపిల్లలను కూడా చూడకుండా, స్త్రీలను కూడా చూడకుండా అందరినీ చంపేశారని ఒక రాంగ్ పోర్ట్రేట్ చేస్తూ ఉన్నారు. ఇజ్రాయెల్ దేశం మీదకి అన్ని దేశాలు ద్వేషాన్ని పెంచుకునేటట్టుగా పబ్లిసిటీ చేశారు. మొన్న అందరి కనులు గాజా మీదనే ఉన్నాయని ఒక వీడియో తీసి ఒక పిక్చర్ పెట్టి
దాని ద్వారా ప్రపంచం అంతటిని కూడా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా, ఇజ్రాయెల్ మీద ద్వేషం పుట్టేటట్టుగా చిత్రీకరించి పబ్లిసిటీ చేశారు సోషల్ మీడియాలో. చాలా ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్ మీద కోపపడడం స్టార్ట్ చేశాయి. అప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు ఒక వీడియో పెట్టారు, వాళ్ళు ఒక ఫోటో పెట్టేసి, ఇంతకాలం ఇజ్రాయెల్ మీద బాంబులు వేసినప్పుడు మీ కన్నులు ఎక్కడ పోయాయి అని అడిగారు. ఇప్పుడు అందరి కన్నులు గాజా మీద ఉన్నాయి, మా దేశం మీద బాంబులు వేసినప్పుడు మీ కన్నులు ఎక్కడ పోయాయి అని వాళ్ళు ఒకటి స్టార్ట్ చేశారు. సో మొత్తానికి ఇజ్రాయెల్ దేశం మీద ఒక పొరపాటు అభిప్రాయం కలిగేటట్టుగా ప్రపంచ దేశాలను పురికొల్పుతున్నారు. ఇంతమంది నాశనం కావడం కారకులు ఇజ్రాయెల్ దేశమే అన్నట్టుగా. సో అన్ని దేశాలు మెల్లమెల్లగా ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా మారిపోతాయి. ఒకవైపు సంపదని ఆక్రమించడానికి, కొల్ల సొమ్మును దోచుకోవడానికి, దాన్ని ఓడించి దాని దగ్గర ఉన్న సంపద తీసుకోవాలని ఒకవైపు, దాని మీద ద్వేషంతో కొన్ని దేశాలు రష్యాకి సహకరించడం, ఇలా అందరూ కలిసి ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి వస్తారు. అయితే ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఇజ్రాయెల్ దగ్గర చాలా గొప్ప టెక్నాలజీ ఉంది. మొన్నటి వరకు ఐరన్ డోమ్ ఆఫ్ ఇజ్రాయెల్ అని ఉండే, పక్క దేశంలో ఏదైనా రాకెట్ వస్తుందంటే ఇక్కడ నుండే వెళ్ళిపోయి ఆ ఆకాశంలోనే రాకెట్లు పేల్చేశారు. అలాంటి టెక్నాలజీ ప్రపంచంలో ఎవరికి లేదు, ఇజ్రాయెల్ దేశానికే ఉంది. అది కూడా మొన్న ఒకటి ఫెయిల్ అయిపోయినందుకు వాళ్ళు ఏం చేశారంటే, దానికంటే ఇంకా ఎన్నో అధికమైన రెట్లు లేజర్ లైట్స్తో ఒక డిజైన్ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నారు. ఆ టెక్నాలజీ ప్రపంచంలో ఇంకెవరి దగ్గర లేదు. నిజానికి అన్ని బాంబులు ఏ దేశం మీద వేసినా ఈ పాటికి నాశనం అయిపోయి ఉంటుంది. ఆ చిన్న దేశము దానికున్న టెక్నాలజీని బట్టి సర్వైవ్ అవుతుంది. మళ్ళీ 1% కూడా వాళ్ళకి భయం కానీ, అమ్మో ఇన్ని దేశాలు మన మీదకి వస్తున్నాయి, ఇన్ని రోజు యుద్ధాలు జరుగుతాయి, ఎవరు తట్టుకోగలుగుతారని. దానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, ఎంత మనుషుల అవసరం ఉంటుంది, దానికి ఎంత టెక్నాలజీ అవసరం ఉంటుంది, ప్రాణాలు కాపాడుకోవాలి. చుట్టూ శత్రు దేశాలను పెట్టుకొని ఒక్క దేశం పోరాడడం అంటే సామాన్యమైన విషయం కాదు. అది ఇజ్రాయెల్ కాబట్టి తట్టుకోగలుగుతుంది. ఆ ప్లేస్లో ఏ దేశం ఉన్నా తట్టుకోలేదు. ప్రతిరోజు బాంబులు అంటే ఎవరు తట్టుకుంటారని, అది ఏ దేశమైనా అంత సామర్థ్యం లేదు. అయితే గమనించండి, ఇజ్రాయిలీలు దేవుని మీద ఆధారపడడానికి బదులుగా మెల్లమెల్లిగా టెక్నాలజీ మీద ఆధారపడడం స్టార్ట్ చేశారు. దేవుని మీద ఆధారపడవలసిన వాళ్ళు వీళ్ళ కింద తెలివితేటల మీద ఆధారపడడం మొదలుపెట్టారు. ఈవెన్ ప్రపంచ దేశాలన్నీ కూడా ఏమనుకుంటున్నాయంటే, ఇజ్రాయెల్ టెక్నాలజీ గ్రేట్ అని ఇజ్రాయెల్కున్న తెలివితేటల గొప్పతనం అనుకుంటున్నారు. ఈ యుద్ధము ద్వారా దేవుడు ఏం నేర్పించాలనుకుంటున్నాడంటే, ఒకవైపు రష్యాకి దేవుడు చెప్పాలనుకుంటున్నాడు, దేవుడు లేడు అనుకుంటున్నారు కదా, నేను ఉన్నాను అని రుజువు చేసుకుంటాను అని వాళ్ళకు ఒక బుద్ధి చెప్పడానికి. ఇజ్రాయిలీలకు నాకంటే ఎక్కువ టెక్నాలజీ నమ్ముకుంటున్నారు, ఏ సంగతి, మీ టెక్నాలజీ ఎంతవరకు కాపాడుతుందో చూద్దాము అని ఇజ్రాయిలీలను దేవుడు వదిలేసినప్పుడు ఆ టెక్నాలజీ అంతా జీరో అయిపోతుంది. అవి పనికిరావు ఇక వాళ్ళకి. చేతులు ఎత్తేసి దేవా ఇక నీవే దిక్కు అనే రోజు వస్తుంది. అప్పుడు దేవుడు జోక్యం చేసుకొని యుద్ధం యెహోవాదే అన్న ప్రవచనం నెరవేరుస్తాడు అన్నమాట. అన్ని విషయాలు అర్థమవుతాయి ఈ అధ్యాయంలో మీకు. కళ్ళ ముందు దేవుడు జరగబోయేది ఎంత స్పష్టంగా మన ముందు పెట్టాడు చూడండి, ఏమేమి జరగబోతుంది అని. ఇప్పుడు చూడండి, ఇక 13వ వచనం ఒకసారి చూడండి. షేబా వారును, దదాను వారును, తర్షీషు వర్తకులను, కొదమసింహముల వంటి వారైన దాని వారందరూ నిన్ను చూచి, సొమ్ము దోచుకున్నటకు వచ్చితివా, దోపు దోచుకున్నటకు సైన్యము సమకూర్చితివా, బహుగా దోపు దోచుకొని వెండి బంగారములను, పశువులను, సరుకులను పట్టుకొని పోవుటకు చాలా దోపుడు దోచుకున్నటకు వచ్చితివా అని నేను అడుగుదురు. రైట్, అంటే చుట్టూన్న దేశాలు, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసే దేశాలు కొన్ని ఉన్నాయి. అవి వచ్చి ఇజ్రాయెల్కి ఏం సపోర్ట్ చేయవు, సానుభూతి చూపిస్తాయి అంతే. రష్యా వాళ్ళని దోచుకోవడానికి వెళ్తున్నావా, మేము దీనికి చింతిస్తున్నాం అని స్టేట్మెంట్స్ ఇస్తారే తప్ప ఇజ్రాయెల్ దేశానికి ఎవరు సహాయపడరు. ఒక టైం వస్తుంది, అమెరికా కూడా చేతులు ఎత్తేస్తుంది, జస్ట్ సానుభూతి చూపిస్తుంది, అయ్యో పాపం అంటుంది తప్ప ఇక ఇజ్రాయెల్కి వాళ్ళు సపోర్ట్ చేయలేని పరిస్థితి వస్తుంది. సో ఇజ్రాయెల్ ఒంటరిగా ఈ పోరాటాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. 14వ వచనం నుండి చూడండి. కాగా నరపుత్రుడా, ప్రవచనమెత్తి గోగుతో ఇట్లనుము, ప్రభోగు యెహోవా సెలవిచ్చునుదేమనగా, నా జనులకు ఇజ్రాయేలీలు నిర్భయముగా నివసించు కాలమున నీవు తెలుసుకొందువు కదా, ఉత్తర దిక్కున దూరమునున్న నీ స్థలముల నుండి నీవును నీతో కూడా జనము లనేకములను గుర్రములెక్కి బహువిస్తారమైన సైన్యముగా కూడి వచ్చి మేఘము భూమిని కమ్మినట్లు ఇజ్రాయేలులకు నా జనుల మీద పడెదరు. అంత్యదినముల యందు
అది సంభవించును. ఇది ఎప్పుడు సంభవించాల్సింది? చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఈ ప్రవచనం ఎప్పుడైతే నెరవేరుతూ జరుగుతుందో మనకు అర్థమైపోవాలి అది ఏం దినములు, అంత్య దినములు. అంత్య దినములు. ఈ రాత్రి యేసు వస్తే రేపే యేసు వస్తే అనే స్టేట్మెంట్స్ తప్పు. ప్రీ ట్రిబులేషనిస్టులు అందరూ కూడా ఊహించుకుంటున్నారు ఏంటంటే ఈ రాత్రి యేసు వస్తే, ఈ రాత్రి అంటే ఇవన్నీ ఎప్పుడు నెరవేరాలి మరి? అవును. ఇంకా అంత్య దినాలు స్టార్టే కాలేదు. అంత్య దినాలు ఒక విధంగా ఈ ప్రవచనాలు నెరవేర్పు ఇంకా స్టార్టే కాలేదు. అవి కాకమునిపై యేసు రావడానికి వీలు లేదు. గుడ్డిగా ఏది పడితే అది వినడానికి అదిగో యేసు ఇదిగో యేసు అని అంటే ఈజీగా నమ్మే వాళ్ళు ఉంటారు. దేవుడు ఎప్పుడో చెప్పాడు అదిగో యేసు ఇదిగో యేసు అంటే నమ్మకండి అన్నాడు. యేసైనా చెప్పాడు, అయినా ఇంకా నమ్ముతున్నారు 90%. నేను మిమ్మల్ని వీడియోలు చూడమన్నాను, 90% మీరు చూసిన వీడియోలు అన్నీ కూడా చెప్పేది అదే. మరి ఇంకా సంఘం ఎప్పుడు సిద్ధపడుతుంది, ఎప్పుడు బాగుపడుతుంది? బైబిల్ ఒకటి చెప్తుంటే లోకం ఇంకొకటి చెప్తుంది. ఇంకెప్పుడు నేర్చుకుంటాం వాటిని? సో దేవుడు చాలా స్పష్టంగా రాశాడండి. ఇవి తెలుసుకుంటే మన ఆత్మీయ జీవితం చాలా మెరుగుపడుతుంది. యేసు రాకడ కొరకు మనం సిద్ధపడతాం. యేసే రాకడ చాలా దూరం ఉంది అని చెప్పి నిర్లక్ష్యం చేయడానికి కాదు ఇది. ఓకే, రాకడకు మునుపు కొన్ని సూచనలు జరగాలి కనుక మోసపోకుండా ఉండడానికి చెప్తున్నాను ఇవి. ఆయన రాకడ ఆలస్యం కావచ్చేమో కానీ మన పోకడ ఎప్పుడో తెలియదు కదా. సో సిద్ధపాటు ఎప్పటికీ అవసరమే. ఓహో ఎప్పుడు యేసే ఇప్పుడు రాడా, అయితే ఇంకా కొంతకాలం ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట అనుకోవడానికి కాదు ఈ బోధ. ఏ క్షణమైనా మన ప్రాణం పోతుంది కనుక ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉండాలి. ఆయన రావడం ఆలస్యమైనా, ఇంకా ప్రవచన నెరవేర్పు జరగకపోయినా నీ వైపు నుండి నువ్వు సిద్ధపాటుతో జీవించాలి. సరే, ఇక్కడ ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి గొప్ప సైన్యంతో వస్తారు. ఇజ్రాయెల్ చుట్టుముట్టేసి ఒక మేఘం లాగా వారు ఆవరించేస్తారు. ఇక ఇజ్రాయెల్ వారిని ఎదుర్కోవడం చాలా కష్టమైపోతుంది. 17వ వచనం చూడండి. ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నిన్ను వారి మీదికి రప్పించదనని పూర్వమందు ఏటేటా ప్రవచించుచూ వచ్చిన ఇజ్రాయేలుల ప్రవక్తలైన నా సేవకుల ద్వారా నేను సెలవిచ్చిన మాట నిన్ను గూర్చినదే కదా. అంటే దీన్ని గూర్చి ఎంతో మంది ప్రవక్తలు ప్రవచిస్తూనే వస్తున్నారు. ఇదిగో ఒకరోజు రష్యా ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి వస్తుంది, ఇజ్రాయెల్ దేశం ఒకరోజు గొప్ప శత్రు సైన్యంతో చుట్టుముట్టబడుతుంది. ఇలా ప్రవక్తలందరూ చెప్పుకుంటూ వస్తున్నారు. అది నీ గురించే, ఆ ప్రవచనం నీ విషయంలో నెరవేర్పు జరగడానికే అని దేవుడు మళ్ళా గుర్తు చేస్తున్నాడు. ఆ దినమున గోగు ఇజ్రాయేలుల దేశము మీదికి రాబోవు. ఆ దినమున నా కోపము బహుగా రగులుకొనును. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. కాబట్టి నేను రోషమును మహారౌద్రమును కలిగిన వాడనై ఇలాగూ ప్రమాణము చేసి తిని ఇజ్రాయేలుల దేశములో మహాకంపము పుట్టింపును. ఇక్కడ గమనించండి, ఇక ఇంత గొప్ప శత్రు సైన్యం చుట్టుముట్టేసరికి ఇజ్రాయెల్ టెక్నాలజీ పనికిరాదు. దానికి కూడా ఒక లిమిట్స్ ఉన్నాయి. మనిషి జ్ఞానానికి ఒక ముగింపు అనేది ఉంది. ఇక దేవుళ్ళు కాదు వాళ్ళు. ఓకే, ఇప్పుడు చాలామంది అనుకుంటున్నారు ఇజ్రాయెల్ అని గొప్పగా చెప్పుకుంటున్నాం, కానీ ఒకరోజు దేవుడు వాళ్ళని కూడా జీరో చేసేస్తాడు. ఆ టెక్నాలజీలు పనికిరావు. ఒకరోజు చుట్టూ మేఘములాగా శత్రు సైన్యం ఆవరించినప్పుడు ఇక వాళ్ళు యుద్ధం చేయలేరు. అప్పుడు ఎవరు చేస్తారు యుద్ధం? దేవుడే వారి పక్షంలో యుద్ధం చేస్తాడు. ఎలా చేస్తాడు అంటే ప్రకృతిని తన చేతుల్లో దేవుడు పెట్టుకొని ప్రకృతి వైపరీత్యాల ద్వారా ఇజ్రాయిలీల యొక్క శత్రువులతో దేవుడే యుద్ధం ఎలా చేస్తున్నాడో చూడండి. ఫస్ట్ ఒక భూకంపం వస్తుంది. మీరు ఎంత టెక్నాలజీ ఉన్న భూకంపం వస్తే ఏం చేయగలుగుతారు? ఇప్పుడు శత్రు సైన్యం మంచి మంచి విమానాలు, పెద్ద పెద్ద రాకెట్లు, పెద్ద పెద్ద టెక్నాలజీ అన్నీ ఉన్నాయి. ఒక విమానం టేక్ ఆఫ్ కావాలంటే ఫస్ట్ రన్వే కరెక్ట్ ఉండాలి. భూకంపం వచ్చింది, మొత్తం రన్వే పాడైపోయింది. ఇప్పుడు ఎంత పెద్ద యుద్ధ విమానాలు ఉన్నాయి, ప్రయోజనం ఏంటి? సో ఫస్ట్ దేవుడు మహాకంపమును పుట్టజేయును. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూజంతువులను, భూమి మీద ప్రాకు పురుగులన్నీయు, భూమి మీద నుండి నరులందరూ నాకు భయపడి వణకుదురు. పర్వతములు నాశనమగును, కొండపేటలు పడును, గోడలన్నీయు నేలపడును. చాలు. ఎప్పుడైతే భూకంపం కలుగుతుందో పర్వతాలే బద్దలైపోతాయి. ఇప్పుడు యుద్ధం చేయాలన్న ఆలోచన పక్కన పోయి గడగడలాడిపోతుంటారట మనుషులు. యుద్ధం చేయడానికి మేఘములాగా శత్రువులు ఆవరించారు, కానీ తీరా యుద్ధం చేద్దాం అనుకున్న సమయానికి భూకంపం వస్తుంది. భూకంపం రాగానే ఎవరికి వాళ్ళే భయంతో వణికిపోతే ఎక్కడ చచ్చిపోతామన్న భయంతో ఉంటారు వాళ్ళు. ఇక యుద్ధం చేయాలన్న ఆలోచన తర్వాత సంగతి. ఫస్ట్ మనం కాపాడుకోవాలన్న ఆలోచన స్టార్ట్ అవుతుంది. సెకండ్, దేవుడు ఇంకొక రీతికి ఎలా వాడుతున్నాడు? నా పర్వతములన్నింటిలో అతని మీదికి ఖడ్గము రప్పించదను, ప్రతి వాని ఖడ్గము వాని సహోదరుని మీద పడును. సెకండ్ ఖడ్గము. ఫస్ట్ది భూకంపము, సెకండ్ది ఖడ్గము. రైట్. మీకు బైబిల్ చరిత్ర తెలిసుంటే, రాజుల గ్రంథం చరిత్ర కానీ న్యాయాధిపతుల గ్రంథంలో చరిత్ర తెలిసుంటే, యుద్ధాలు జరుగుతున్న సమయంలో
వాళ్ళే పొడుచుకొని చంపుకునే సందర్భాలు ఉంటాయి. ఓకే, మాటుగా ఆనడం పెడతానంటాడు, లేదా వాళ్ళే పొడుచుకొని చచ్చిపోయి భయానికి చచ్చిపోతారు. వాళ్ళే అమ్మో వాళ్ళు వచ్చి మనం చంపడం ఎందుకు, మనమే చంపుకుందాము అని శత్రువులు తమకు తామే చంపుకున్న సందర్భం గతంలో జరిగింది, మరలా అదే జరగబోతుంది. మనం ప్రసంగి గ్రంథంలో చదివితే సూర్యుని క్రింద కొత్తదేమీ లేదు, మునుపు ఏమి జరిగనో అవే జరుగుతాయి. సో అప్పుడు భూకంపాలు వచ్చాయి, ఇప్పుడు కూడా భూకంపమే శత్రువుల సైన్యాన్ని చెదరగొట్టేస్తుంది. సెకండ్, ఖడ్గమును దేవుడు పంపుతానన్నాడు, అనగా ఎవరి ఖడ్గం వాళ్ళని, అంటే అక్కడున్న శత్రువులు వాళ్ళే పొడుచుకొని చచ్చిపోతారు ఆ భయానికి. సెకండ్ అయిపోయింది. థర్డ్, తెగులు పంపి హత్య కలగజేసి. ఆగండి, నెక్స్ట్ ఏంటి? తెగులు వస్తుంది. యుద్ధానికి బయలుదేరదామని సైనికులు అందరూ రెడీ అవుతారు అనుకోండి. కరోనా లాంటిది ఒక తెగులు వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? లాక్డౌన్ అని మళ్ళీ ప్రకటించేశారు. ఏం యుద్ధం చేస్తారు? ఎవరి మీద యుద్ధం చేస్తారు? ఒక చిన్న శాంపుల్ తెగులు వస్తేనే ప్రపంచమంతా అల్లకొల్లం అయిపోయిందండి. ఊపిరి ఆడక కొన్ని లక్షల మంది ప్రాణాలు పోయాయి. రోడ్డు మీద శవాలు కుప్పలుగా పడేశారు. ఇంకా మనకి న్యూస్ అంతా కవర్ చేయకపోవచ్చు అనుకుంటున్నాను. ఆ సమయంలో దేవుడు తెగులు పంపిస్తే ఇక ఆ తెగులుతో మరి ఏ రకమైన తెగుల్లో మనకు తెలియదు. ఒంటి నిండా భయంకరమైన గడ్డలు వచ్చేసాయని, కురుపులు వచ్చేసాయి అనుకోండి, ఆ బాధను ఎవరు తట్టుకుంటారు? ఆ బాధలో వెళ్ళి ఇజ్రాయెల్ మీద యుద్ధం చేస్తానని అంటాడు ఎవరైనా? ఏ రకమైన తెగులు వస్తుందో తెలియదు, కానీ దేవుడు ఒకవైపు ఖడ్గముతోను, రెండోది తెగులుతోను, నెక్స్ట్ అతని మీదను అతని సైన్యపు వారి మీదను అతనితో కూడిన జనముల అనేకముల మీదను ప్రళయమైన వానను, పెద్ద వడగండ్లను, అగ్నిగంధకములను కురిపించి. 3 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ప్రళయమైన వాన అంటే గొప్ప వర్షం, తుఫాన్ వస్తుంది. అంత పెద్ద తుఫాన్లో వాళ్ళ విమానాలు నడవు, వారి యుద్ధ నౌకలు ముందుకు సాగవు, ఎడారిలో వారు ప్రయాణం చేయాలి, వారి యుద్ధ ట్యాంకర్లు ప్రయాణం చేయాలన్నా, వారు ఏ ప్రయత్నాలు యుద్ధానికి సంబంధించినవి చేయాలన్నా వాతావరణం అనుకూలించదు. సో బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎన్ని కొనాలి. ఇజ్రాయిలు కత్తి పట్టుకొని స్టార్ట్ చేశారు ఏమైనా యుద్ధం? వాళ్ళ టెక్నాలజీ ఏమైనా ఉపయోగిస్తున్నారా ఇక్కడ? నో. ఇక్కడ వీటన్నిటి వెనక ఎవరు యుద్ధం చేస్తున్నారు? దేవుడే. ఫస్ట్ భూకంపం, రెండవది ఖడ్గము, మూడవది తెగులు, నాలుగవది భయంకరమైన వర్షం, తుఫాన్ లాంటి వర్షము, ప్రళయం లాంటి వర్షం. దానికి తోడుగా వర్షం వచ్చినప్పుడు మనకు ఐస్ గడ్డలు పడతాయి, వడగండ్లు పడతాయి. ఆ రోజు పెద్ద వడగండ్లు కురుస్తాయట. ఎంత పెద్ద అంటే రాళ్ళలాగా పడతాయి ఒక్కొక్కరు పెద్ద పెద్ద తలల మీద. ఇంకెక్కడ ఉంటారు? ఇక సైన్యంగా ముందుకు ఎక్కడ సాగగలుగుతారు? ఆ వడగండ్లు. దానికి తోడు మామూలు వడగండ్లు కూడా కాదు, అగ్ని గంధకములు కూడా కురుస్తాయట. పైన ఆకాశంలో అగ్ని గోళాలు పైన కింద పడతాయి. బాంబు వేసినట్టుగానే అవుతుంది. ఇక దేవుడు వేసే బాంబ్స్ అనుకున్నాడు. మొత్తం ఎన్నున్నాయి? 6 కనబడ్డాయా? ఓకే. భూకంపము, ఖడ్గము, తెగులు, ప్రళయమైన వాన, పెద్ద వడగండ్లు, అగ్ని గంధకములు. ఎన్నితో దేవుడు యుద్ధం చేస్తే ఇక దేవుడు యుద్ధానికి పూనుకుంటే జయించేవాడు ఎవరు అన్నారా? ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఇజ్రాయిల్ సైలెంట్గా ఉంటారు. వాళ్ళు పోరాడాల్సిన అవసరం లేదు. వాళ్ళ టెక్నాలజీ యూజ్ చేయదు, వాళ్ళు యుద్ధానికి చేయట్లేదు. వాళ్ళు అలా మౌనంగా ఉంటారు, కానీ వాళ్ళ చుట్టూ ఉన్న శత్రు సైన్యాన్ని దేవుడే చూసుకున్నాడు. ఇలాంటి సంఘటనలు పాత నిబంధనలో చాలా జరిగాయి. ఉదాహరణకు దేవుడే సైన్యాన్ని పంపించి, ఎలీషా తన దాసుడు వారి ఇంట్లో ఉండగా శత్రురాజు సైన్యాన్ని పంపించి ఎలీషాను బంధించి తీసుకొని రమ్మని చెప్తాడు. మనకు తెలుసు అప్పుడు, అయ్యా మన పని అయిపోయింది అని దాసుడు చెప్తుంటే, డోంట్ వరీ, మన పక్షం ఉన్న వారు బయట ఉన్న వారి కంటే చాలా గ్రేట్ అంటాడు. ఎవరున్నారయ్యా, మన ఇద్దరమే ఇక్కడ ఉన్నది అని అంటే, దేవా వీడు చూచున్నట్టు వీని కన్నులు. సో దేవుడు యుద్ధానికి పూనుకుంటే ఈ లోక సైన్యాలు ఏవి పనికిరావు. ఓకే. సో ఇంత పెద్ద యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో ఫైనల్ ఏంటి అని అంటే లాస్ట్ వచనం చూడండి. నేను యెహోవానై ఉన్నానని అన్యజనులు అనేకులు తెలుసుకున్నట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరచుకొని వారి ఎదుట నన్ను తెలియపరచుకొందును. ఎందుకు సార్ ఇంత పెద్ద యుద్ధము? ఇదంతా ఎందుకు అంటే కన్క్లూజన్ చెప్తున్నాడు, దేవుడే చెప్తున్నాడు ఎందుకు చేయిస్తాను అని. నేను యెహోవానని అన్యజనులు అనేకులు తెలుసుకొనున్నట్లు. ఎందుకు ఈ యుద్ధము? ఇజ్రాయిల్ ఆరాధించే దేవుడు ఎవరో లోకానికి అర్థం కావాలి, స్పెషల్లీ రష్యాకి అర్థం కావాలి. దేవుడు లేడు అంటున్నారు కదా, నేను అడుగు పెడితే ఎలా ఉంటుందో చూసుకోండి ఇక అని దేవుడు ఉన్నాడు అన్న గ్రహింపుని వారికి కలుగజేస్తాడు. నేను యెహోవాను, నేను ఉన్నవాడను, నేను లేను అనుకుంటున్నారు కదా.
నేను ఉన్నాను అని రుజువు చేసుకుంటాను అని దేవుడు బయలుపరుస్తున్నాడు. అన్యజనులందరూ కూడా అనేకులు ఇజ్రాయిలు ఆరాధించే దేవుడే నిజమైన దేవుడు, వారి పక్షంలో వారి దేవుడు ఉన్నాడని తెలుసుకొనున్నట్లు ఈ యుద్ధం చేస్తాడు. అయితే ఈ యుద్ధంతో మనకేం పని? ఈ యుద్ధము అంత్య దినములలో జరుగుతుంది. అయితే ఈ యుద్ధం ఏం చేస్తుందనంటే ప్రపంచాలన్నిటిని వణికించేస్తుంది. యుద్ధం చేసేది రష్యా, ఇజ్రాయెల్ అయితే ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక భయంకరమైన భయముతో ఆందోళనతో నిండిపోతారట. ఎందుకనంటే మరలా ప్రపంచ యుద్ధం ప్రారంభమవుతుంది అనేది భయంతో స్టార్ట్ అవుతుంది. వరల్డ్ వార్స్ జరిగాయి, ప్రపంచ యుద్ధాలు జరిగినప్పుడు భయంకరమైన నష్టం జరిగింది. ఆర్థికంగా వెనుకబడిపోయాం, మనుషులు ఎంతోమంది చంపబడ్డారు, దేశాలు నాశనం అయిపోయాయి, భయంకరమైన పరిస్థితి. మళ్ళీ అలాంటి పరిస్థితి వస్తుందని మిగిలిన చిన్న చిన్న దేశాలన్నీ కూడా భయంతో వణికిపోతారు. అంత పెద్ద రష్యానే తట్టుకోలేకపోయింది, ఇక ప్రపంచ దేశాలు ఎలా తట్టుకోగలుగుతాయి? రాబోయే పరిస్థితులు ఎలా తట్టుకోగలుగుతాయి? ఇక ఒక దేశానికి జోడింపబడి యుద్ధాలు పెరుగుతూనే ఉన్నప్పుడు అందరికీ అర్థమైపోతుంది, ఇక రాబో రోజులలో మనం యుద్ధాలు చేయలేము, గెలవలేము, పరిస్థితులు ఏంటి, ఒక దేశం మీదకి ఒక దేశం చంపుకుని కరువులు, భూకంపాలు ఇవన్నీ వస్తుంటే మనం ఎట్లా తట్టుకుంటామని కలవరంతో నిండిపోయిన ప్రపంచంగా ఉంటుంది. కరెక్ట్గా ఆ టైంలోనే ఈ 10 మంది రాజులు కలిగిన ఒక కూటమి స్టార్ట్ అవుతుంది. 10 దేశాల్లో నుండి 10 మంది రాజులు ఏకమై, స్పెషల్లీ ఆ 10 మంది రాజులు కూడా రోమా సామ్రాజ్యం యొక్క ప్రాముఖ్యమైన పట్టణాల్లో నుండి వస్తారు. ఆ 10 మంది రాజులు ఏకమై అప్పుడు డిక్లేర్ చేస్తారు ఏంటంటే, ఇదిగో మనం ఆ దేశం మీదకి ఈ దేశం మీదకి ఆ దేశం అట్లా యుద్ధాలు చేయొద్దు. ఇలా చేయడం బట్టి చూసారా, రష్యా లాంటి పెద్ద పెద్ద దేశమే నాశనం అయిపోయింది. మనం అలా చేయకుండా ప్రపంచం అంతటిని ఏకదేశంగా మార్చేద్దాం అని ప్రపోజల్ స్టార్ట్ అవుతుంది. ఈ సంఘటన జరిగిన తరువాత ప్రపోజల్ స్టార్ట్ అవుతుంది. ఎందుకు? ఇలాంటి యుద్ధాలు మళ్ళీ రిపీట్ కావద్దు. ఇంత పెద్ద నష్టం జరిగింది, మామూలు నష్టం కాదండి. రష్యానే చాలా పెద్దది, దానికి చుట్టూ ఇంకా పెద్ద పెద్ద దేశాలను ఏకమై చేసిన యుద్ధంలో అందరు ఫెయిల్ అయిపోయారు. ఇలాంటి నష్టం వల్ల ఎప్పుడు జరగద్దు అంటే, ఏ దేశం ఇంకో దేశం మీద యుద్ధానికి చేయొద్దు, కాబట్టి మనం అందరం కలిసి ఉందాం అంటే అందరి ఆలోచన బాగానే అనిపిస్తుంది. అందరం కలిసి ఉందాం అంటున్నారు కదా, మంచిదే కదా, నష్టపోకుండా ఉంటాం. అప్పటికే చాలా నష్టం జరుగుతుంది. ఒక్క దేశం మీద యుద్ధం జరిగితేనే మనకు క్రూడ్ ఆయిల్ రేట్ పెరిగిపోతుంటుంది, ఆర్థిక మాంద్యం వచ్చేస్తుంది, వేరే దేశాల మీద ప్రభావం పడుతుంది. అలాంటిది రష్యా లాంటి పెద్ద పెద్ద దేశాలు పతనం అయిపోతుంటే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఎంత ఏర్పడుతుంది. కాబట్టి ఇలా చేయకూడదు, మనం దీనికి ఏదైనా పరిష్కారం చేయాలని అప్పుడు ప్రపోజల్ స్టార్ట్ అవుతుంది. ప్రపంచ దేశాలను ఏకం చేద్దాం. ఆల్రెడీ ఆ ప్రపోజల్ ఎప్పటి నుండో ఉంది, ప్రాసెస్ నడుస్తూ ఉంది, కానీ దానికి అందరూ ఏకీభవించే సమయం ఇప్పుడు అన్నమాట. ఓకేనా? సో ఈ యుద్ధము ఒక గొప్ప మలుపు తీసుకొని వస్తుంది. ప్రపంచ దేశాలను ఏకం చేసి 10 మంది రాజులు కలిగిన ఒక కూటమిని స్టార్ట్ చేయడానికి మార్గాన్ని సరళం చేస్తుంది. సో ఇప్పుడు ఆ 10 మంది రాజుల కూటమిలో నుండి 11వ వాడుగా అబద్ధ క్రీస్తు వస్తాడని మనం ధ్యానం చేసుకున్నాం.